Hi everybody, good morning. ఎలక్ట్రీషియన్ అకాడమీ లోపల మనము చాలా రకాలైనటువంటి వీడియోస్ డిఫరెంట్ సబ్జెక్టివ్ వీడియోస్ కాన్సెప్ట్ డెవలప్ చేసే విధంగా అప్లోడ్ చేస్తున్నాము. అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి కొన్ని సిమిలర్ క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే సిమిలర్ క్వశ్చన్ అంటే క్వశ్చన్ చూడడానికి ఒకేలాగా కనబడుతుంది, బట్ ఆన్సర్స్ మాత్రం మనము డిఫరెంట్గా ఉంటాయి. సో 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ విధమైనటువంటి క్వశ్చన్స్కి ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యి తప్పుడు ఆన్సర్స్ పెట్టడం జరుగుతుంది. అందువల్ల ఆ విధంగా ఉన్నటువంటి సిమిలర్ క్వశ్చన్స్ ఎక్కడైతే స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు ఆ కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి సిమిలర్ క్వశ్చన్స్ అన్నింటినీ ఒక దగ్గర జమ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్కి మనము ఏ విధంగా థింక్ చేయాలి, క్వశ్చన్ను థింక్ చేసి ఆన్సర్ని మనం ఏ విధంగా రాబట్టాలి, యాక్చువల్గా క్వశ్చన్లో మనకి ఇచ్చినటువంటి డేటా ఏంటి, ఈ క్వశ్చన్ లోపల మనల్ని ఏ విధమైనటువంటి డేటా అడుగుతున్నాడు అనేటువంటి క్వశ్చన్స్ని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీంట్లోపల ఇప్పుడు మీకు చెప్పబోయేది ట్రాన్స్ఫార్మర్స్ చాప్టర్ లోపల ట్రాన్స్ఫార్మర్ లాసెస్కు సంబంధించినటువంటి కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చూడడానికి క్వశ్చన్స్ ఒకే విధంగా కనబడుతుంది, డేటా ఒకేలాగా ఉంటుంది, బట్ అడిగేటువంటి క్వశ్చన్ లోపల మనం అండర్స్టాండింగ్ చేసుకునేటువంటి విషయం లోపల ఏది తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల మనం తప్పుడు ఆన్సర్స్ పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఆ విధమైనటువంటి క్వశ్చన్స్ను ఏరి మీకు ఏం చేస్తున్నామంటే విడివిడిగా క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ క్వశ్చన్కి ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ఆ క్వశ్చన్లో డేటా ఏం అడిగిండు అనేది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మీకు చెప్పబోయేటువంటి ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో గతం లోపల చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల వచ్చినటువంటి క్వశ్చన్స్ను మాత్రమే మీకు తీసుకొని చెప్పడం జరుగుతుంది. సబ్ ఇంజనీర్ ఎగ్జామ్స్ కానివ్వండి, లైన్మెన్ ఎగ్జామ్స్కి, సింగరేణి కాలేజెస్ లోపల జరిగేటువంటి ఎగ్జామ్స్కి గతం లోపల ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి క్వశ్చన్స్ వచ్చినటువంటి క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ డేటాను తీసుకొని మీకు క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్ లోపల క్వశ్చన్ టు క్వశ్చన్ ఉన్నటువంటి వేరియేషన్ ఏంటి, క్వశ్చన్ లోపల ఉన్నటువంటి మీనింగ్ ఏంటి, ఏం అడిగాడు, మనము ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ఆన్సర్ చేయడానికి ఎలా ఆలోచించాలి అనేది ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందుగా క్వశ్చన్ ఒకసారి క్లియర్గా చదువుదాం. క్వశ్చన్ చూడండి, ఏమని ఇచ్చిండు, ద వాట్ మీటర్ రీడింగ్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఆన్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్. సో ట్రాన్స్ఫార్మర్ పైన టెస్ట్ చేసాము. ఏ విధమైనటువంటి టెస్ట్ చేసామంటున్నాడండి, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ చేసిండు. ఈ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ చేసినప్పుడు వాట్ మీటర్ రీడింగ్ 900 వాట్స్ వచ్చిందండి. వాట్ మీటర్ రీడింగ్ ఏమొచ్చింది, 900 వాట్స్ వచ్చింది. అండ్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఆన్ ఫుల్ లోడ్, అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ టెస్ట్ కూడా చేశారు. షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అనగానే ఫుల్ లోడ్లోనే చేస్తాము. ఫుల్ లోడ్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ లోపల 1600 వాట్స్ రావడం జరిగింది. సో ఓపెన్ సర్క్యూట్ లోపల 900 వాట్స్, షార్ట్ సర్క్యూట్ లోపల 1600 వాట్స్ వచ్చాడు. వచ్చినప్పుడు మనల్ని క్వశ్చన్ ఏమడిగాడు అనేది జాగ్రత్తగా చూడండి. వాట్ విల్ బి ద ఐరన్ లాసెస్ ఎట్ హాఫ్ లోడ్. క్వశ్చన్ ఏమడిగాడండి, ఐరన్ లాసెస్ ఎంత, ఆ ఐరన్ లాసెస్ కూడా ఎక్కడ అడగడం జరిగింది, హాఫ్ లోడ్ లోపల అడగడం జరిగింది. సో దీంట్లోకి క్వశ్చన్కి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి, ఒకటి 600 వాట్స్, రెండవది 900 వాట్స్, మూడవది 1200 వాట్స్, నాలుగవది 1800 వాట్స్. ఈ 4 ఆప్షన్స్ మనకి ఇచ్చారు. ఈ 4 ఆప్షన్ లోపల ఏది రైట్ ఆన్సర్, ఎందుకు రైట్ ఆన్సర్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ లోపల 2 టెస్టులు చేస్తాము. ఒకటి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, రెండవది షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేస్తాము. సో ఏమని ఇచ్చాడు మనకి ఇచ్చిన డేటాలో, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ లోపల 900 వాట్స్ అంట, షార్ట్ సర్క్యూట్ టెస్ట్ లోపల 1600 వాట్స్ అంట ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చాడు ఒకసారి ఇచ్చిన డేటా నేను రాస్తున్నానండి. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఎంత ఉన్నది అంటే 900 వాట్స్ ఉందండి.
అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ టెస్ట్. షార్ట్ సర్క్యూట్ టెస్ట్ లోపల రీడింగ్ ఎంత? 1600 వాట్స్. మనల్ని ఏమడిగాడు క్వశ్చన్ లోపల? ఐరన్ లాసెస్ ఎట్ హాఫ్ లోడ్ అని అడిగిందండి. క్వశ్చన్లో మనం కనుక్కోవాల్సింది ఏంటిది? ఐరన్ లాసెస్ ఎట్ హాఫ్ లోడ్. ఇది మనల్ని అడిగాడు. సో యాక్చువల్గా చెప్పాలంటే ఈ క్వశ్చన్కి రాయాల్సినటువంటి అవసరం లేదు. ఎగ్జామినేషన్ లోపల మీరు ఏ విధమైనటువంటి డేటా రాయకుండానే ఆన్సర్ చేయాలి. సో ఇప్పుడు నేను ఎందుకు రాస్తున్నా అంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మీకు రాయడం జరుగుతుంది. సో డేటా ఏంటిది? ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ 900 వాట్స్ అన్నాడు. సో ఈ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ లోపల మనం ఏం కనుక్కుంటామండి? మీకు ఐడియా ఉందా? ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ లోపల ట్రాన్స్ఫార్మర్లో ఐరన్ లాసెస్ కనుక్కుంటాము. ఐరన్ లాసెస్ కనుక్కుంటాం. సో మీనింగ్ ఏంటి అంటే ఐరన్ లాసెస్ 900 వాట్స్ అని ఇచ్చిండు. మరి షార్ట్ సర్క్యూట్ టెస్ట్ లోపల ఏం కనుక్కుంటాము? కాపర్ లాసెస్ను ఫైండ్ అవుట్ చేస్తాం. కాపర్ లాసెస్ను ఫైండ్ అవుట్ చేస్తాం. మన క్వశ్చన్ ఏంటిది? ఐరన్ లాసెస్ ఎట్ హాఫ్ లోడ్. సో ఇది ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ అండ్ ఫుల్ లోడ్ ఐరన్ లాసెస్ అండ్ ఫుల్ లోడ్ కాపర్ లాసెస్. అయితే హాఫ్ లోడ్లో ఐరన్ లాసెస్ ఎంత ఉంటాయి? సో ఇక్కడ మనము ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలా. ఏంటి ఆ విషయము అంటే ఐరన్ లాసెస్ అండ్ కాపర్ లాసెస్ అన్నాం. ఈ ఐరన్ లాసెస్ ఏదైతే ఉన్నాయో ఐరన్ లాసెస్ని మనము ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ లాగా టెస్ట్ నుండి కనుక్కోవడం జరిగింది. ఈ ఐరన్ లాసెస్ 900 వాట్స్. సో ఇక్కడ ఐరన్ లాసెస్ అనేటివి కాన్స్టెంట్ లాసెస్. కాన్స్టెంట్ లాసెస్. మరి కాపర్ లాసెస్ అనేది ఏంటిది? వేరియబుల్ లాసెస్. వేరియబుల్ లాసెస్. సో ఐరన్ లాసెస్ను కాన్స్టెంట్ లాసెస్ అంటున్నాం, కాపర్ లాసెస్ను వేరియబుల్ లాసెస్ అంటున్నాం. మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటిది? ఐరన్ లాసెస్ ఎట్ హాఫ్ లోడ్ అన్నాం. సో మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ఐరన్ లాసెస్ అనేటివి ఏ లాసెస్ అంటే కాన్స్టెంట్ లాసెస్ అండి. కాన్స్టెంట్ లాసెస్. సో కాన్స్టెంట్ లాసెస్ అంటే వేరీ అవుతాయా? వేరీ అవ్వవు. సో ఏ లోడ్ దగ్గర అయినా సరే కాన్స్టెంట్ లాసెస్ అంతే ఉంటాయి. కాన్స్టెంట్ లాసెస్ అనేది ఎట్టి పరిస్థితి లోపల వేరీ అవ్వవు. వేరీ అవ్వవు కాబట్టి మన ఆన్సర్ ఏంటి అంటే ఏంటండి? ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ లోపల వచ్చినటువంటి 900 వాట్స్ ఏదైతే ఉన్నదో ఆ 900 వాట్సే మన ఆన్సర్. సో ఇక్కడ ఆప్షన్ బి 900 వాట్స్. సో ఆప్షన్ బిలో ఉన్నటువంటి 900 వాట్స్ అనేదే మన ఆన్సర్. ఎందువల్ల ఈ 900 వాట్స్ అనేది చెప్తున్నా నేను అంటే మనల్ని అడిగింది ఐరన్ లాసెస్ ఎట్ హాఫ్ లోడ్ అన్నాడు. సో ఐరన్ లాసెస్ అనేవి కాన్స్టెంట్ లాసెస్. ఈ కాన్స్టెంట్ లాసెస్ అంటే కాన్స్టెంట్గా ఉంటాయి, లోడ్ మీద డిపెండ్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లోనూ వేరీ అవ్వవు. వేరీ అవ్వవు కాబట్టి ఈ లాసెస్ మన ఆన్సర్ ఏంటి? 900 వాట్స్ అనేది మన ఆన్సర్. సో ఇదే విధంగా ఈ లాసెస్లోనే ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సేమ్ క్వశ్చన్స్ సేమ్ లాగా అనిపిస్తాయి కానీ డిఫరెంట్ ఆన్సర్స్ ఉంటాయి. అవి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం.